శ్రీలంకను కకావికలం చేసి 56 మంది ప్రాణాలను బలిగొన్న దిత్వా తుపాను తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. అయితే తుపాను ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా వైపు వస్తుంది అని చెప్తున్న భారత వాతావరణ శాఖ ఎక్కడ తీరం దాటుతుంది అనేది చెప్పలేదు. పలు అంతర్జాతీయ మోడళ్లు కూడా తీరం దాటే విషయంలో అంచనాలు వేస్తున్నాయి తప్ప స్పష్టత ఇవ్వడం లేదు. అయితే తుపాను తీరం దాటే ప్రాంతాన్ని బట్టి కోస్తాంధ్రకు నష్టం ఉంటుందని వాతావరణ నిపుణులు ఒకరు తెలియజేశారు. తుపాను ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. తుపాను కోస్తా వైపు వచ్చే క్రమంలో ఇవాళ రాత్రి నుంచి వర్షాలు పెరగనున్నాయి. ఈ నెల 30న కోస్తా రాయలసీమలో విస్తారంగా, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో కుంభవృష్టిగా, ప్రకాశం, కడప జిల్లాలో అక్కడక్కడ అతి భారీ, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి.